అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలండి. రోజుకొక సందేహం బైబిల్ నందు. ఎవ్రీడే ఏ డౌట్ ఇన్ బైబిల్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మనం రెండో అధ్యాయంలో ఉన్నాం. రెండో అధ్యాయం పేరు మానవజాతి ఆరంభం. మానవజాతి ఆరంభంలో ఈ అధ్యాయంలో యెహోవా దేవుడు నేల నుండి మట్టి తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికా రంధ్రాల్లో వాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడయ్యాడు. ఇంతకీ ఏ రకమైన వాయువు ఊదాడు? వాయువులో రకాలు ఉన్నాయి కదా, వాటిలో ఏ రకమైన వాయువు ఊదాడు అనేది మనకి స్పష్టంగా ఏం చెప్పలేదు. అదొక డౌట్ వచ్చింది. తర్వాత ఆయన మనిషిని తయారు చేసి అక్కడున్న ఏదెన్ తోటలో ఉంచాడు. ఆహారం మంచిగా ఉండేట్టుగా చెట్లన్నింటినీ కూడా పుట్టించినట్టుగా దేవుడు చేశాడు. అక్కడ జీవవృక్షము అని తోట మధ్యలో ఉన్నాయన్నాడు. అది మంచి చెట్లు చేసేట్టుగా చేస్తుంది, దాన్ని తినొద్దు అని చెప్పాడు బాగానే ఉంది. అలాగే ఏదెన్ తోటలో 4 రకాల నదులు ఉన్నాయన్నారు. ఆ 4 రకాల నదులు కూడాను ఎటు వెళ్తున్నాయి, ఏంటి, ఏ దేశం నుంచి ప్రవేశిస్తున్నాయని చెప్పాడు. ప్రస్తుతానికి ఆ నదులన్నీ ఉన్నవో లేవో నేను జాగ్రఫీలో చూడలేదు. కానీ తర్వాత అతను ఒక్కడే ఉండడం మంచిది కాదని చెప్పేసి మొట్టమొదటి స్త్రీని తయారు చేశాడు అతని కోసం, ఆదాం కోసం. దానికోసం చెప్పేసి అతను బాగా గాఢ నిద్ర కలిగింపజేసి ఆ నిద్రలో ఉండగా అతని పక్కటెముక నుంచి తీసి దాన్ని మళ్ళీ మాంసంతో నింపెను. యెహోవా మళ్ళీ దాన్ని మాంసంతో దేవుడు పూడ్చివేసి అన్నాడు. మరి పక్కటెముకలు అతనికి తీస్తే అతను ఒక్కడికి మాత్రం తీశాడా? ఆదాంకి మాత్రం తీస్తే మామూలుగా మనిషికి పక్కటెముకలు 12 జతలు 24 ఉంటాయి. అంటే అతనికి 23 పక్కటెముకలే ఉన్నాయా? మరి అతన్నే మానవ జాతి ఆరంభం కాబట్టి మగవాళ్ళందరికి కూడా 23 ఉన్నాయా? మరి అలా లేవు కదా, 24 ఉన్నాయి కదా. ఇదొక సందేహం వచ్చింది ఇక్కడ. ఈ అధ్యాయంలో నరుడు, నారి అన్న పేర్లు వచ్చాయి. అలాగే తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటారు, వారిద్దరు ఏకంగా ఉంటారు అని చెప్పి, అలాగే నగ్నంగా ఉన్నారు అని కూడా చెప్పాడు. తర్వాత 3వ అధ్యాయంలో చూస్తే 3వ అధ్యాయంలో సర్పం స్త్రీతో మాట్లాడిందని, అన్ని జంతువుల్లో కల్లా కూడాను సర్పం చాలా తెలివైందని, కపటిదని రాశారు. ఈ కపటత్వం ఎలా వచ్చింది, తెలివితేటలు ఎలా వచ్చాయి సర్పానికి? అన్నీ కూడా దేవుడు తయారు చేసినవే కదా, మరి సర్పానికి మాత్రం ఎందుకు అలా కలిగింది? సరే, సర్పం చెప్పిందంట ఏమని, ఎక్కడ ఏదైనా గొడవని తినొద్దని చెప్పాడా దేవుడు? అది మీరు చూశారంటే అవును, అగో పలానా చోట ఉన్న మొక్క పండు తినొద్దు, చెట్టు పండు తినొద్దని చెప్పాడు దేవుడు. అంటే దాన్ని తింటే మీకు మంచి చెడు తెలుస్తాయి, ఏళ్ళు తినండి అంటే ఆమె కొంచెం తిని మిగతా కొంచెం కూడాను ఆదాం పెట్టిందని, అది తినగానే వారి బట్టలు లేవని నగ్నంగా ఉన్నట్లుగా చూశారని, వెంటనే అంజూరపు చెట్లు ఆకులను తీసి కుట్టుకుని బట్టలు ధరించారని ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇలా బట్టలు లేకుండా ఆయన ముందు తిరుగుతూ ఉన్నారు యెహోవా ముందు వీళ్ళంతా బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే ఆయన ఏమైనా ఆనందం పొందేవాడా? లేదు, వాళ్ళకి సిగ్గనే తెలియదు కాబట్టి వాళ్ళని ఉన్నవాడు అనుకున్నాడా? సరే,